ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. KPHB, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హన్మకొండ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అతిలోక సుందరి మరణం తరువాత తను జ్ఞాపకంగా మిగిలిపోయింది. అలాంటి తను సడన్ గా మహేష్ బాబుతో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఫిజికల్గా సాధ్యం కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది సాధ్యమవ్వచ్చు. అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఏఐతో చిన్న చిన్న ఫోటోలు, చిన్న చిన్న వీడియోలే కాదు, ఏకంగా పెద్ద పెద్ద సినిమాలే రెడీ అవుతున్నాయి. రీసెంట్గా ది బేబీ 2025 టీజర్ వచ్చి ఈ మాటే నిజం చేసింది. సతీష్ పరంవేద తెరకెక్కిస్తున్న ఫుల్ లెంత్ ఏఐ మూవీ ఇది. ఇంతవరకు యానిమేషన్ మూవీలు 3D గ్రాఫిక్స్ సినిమాలే చూసాం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫుల్ లెంత్ మూవీ రాలేదు. అదే ది బేబీ 2025 అని తెలుస్తోంది. ముందుగా టాలీవుడ్కే ఆ ఘనత దక్కేలా ఉంది. ఊరికి ఉత్తరాన సీతా కళ్యాణ వైభోగమే, సందేహం లాంటి 3 ప్రయోగాలు తీసిన సతీష్ పరంవేద ఇప్పుడు ఏఐ సినిమాను షురూ చేశాడు. టీజర్తో అందరినీ షాక్కి గురి చేస్తున్నాడు. మొత్తానికి ఇలా అందరి అటెన్షన్ను లాక్కుంటున్న ఈ సినిమా మార్కెట్లోకి వచ్చే తొలి ఏఐ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అతిలోక సుందరి మరణం తర్వాత తను జ్ఞాపకంగా మిగిలిపోయింది. అలాంటి తను సడన్గా మహేష్ బాబుతో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడైతే ఫిజికల్గా సాధ్యం కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది సాధ్యం అవ్వచ్చు. అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఏఐతో చిన్న చిన్న ఫోటోలు, చిన్న చిన్న వీడియోలే కాదు, ఏకంగా పెద్ద పెద్ద సినిమాలే రెడీ అవుతున్నాయి. రీసెంట్గా ది బేబీ 2025 టీజర్ వచ్చి ఈ మాటే నిజం చేసింది. సతీష్ పరంవేద తెరకెక్కిస్తున్న ఫుల్ లెంగ్త్ ఏఐ మూవీ ఇది. ఇంతవరకు యానిమేషన్ మూవీలు, 3D గ్రాఫిక్స్ సినిమాలే చూసాం, కానీ వరల్డ్ వైడ్గా ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫుల్ లెంత్ మూవీ రాలేదు. అదే ది బేబీ 2025 అని తెలుస్తోంది. ముందుగా టాలీవుడ్కే ఆ ఘనత దక్కేలా ఉంది. ఊరికి ఉత్తరాన సీతా కళ్యాణ వైభోగమే, సందేహం లాంటి 3 ప్రయోగాలు చేసిన సతీష్ పరంవేద ఇప్పుడు ఏఐ సినిమాను షురూ చేశాడు. టీజర్తో అందరినీ షాక్కు గురి చేస్తున్నాడు. మొత్తానికి ఇలా అందరి అటెన్షన్ లాక్కుంటున్న ఈ సినిమా మార్కెట్లోకి వచ్చే తొలి ఏఐ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది.